తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మహిళ ఆరోగ్య పథకం రూపొందించిందని డిప్యూటీ డీఎం హెచ్ఓ రాచమల్లు సుధీర్ తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం 5 మండలాల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి మంగళవారము స్త్రీలకు ప్రత్యేకంగా ఆరోగ్య సంరక్షణ సేవలలో డయాగ్నస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్, కుటుంబ నియంత్రణ, ఋతుస్రావ సమస్యలు, మోనోపాజ్ నిర్వహణ, లైంగిక వ్యాధులు, శరీర బరువు 8 రకాలైన సేవలు అందిస్తూ వాటికి సరైన స్క్రీనింగ్, వైద్య పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అనంతరం మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం మార్చి 8 ఉమెన్ డే నుండి మనకి ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దీనిలో ముఖ్యంగా 8 రకాల జబ్బులు, అది ముఖ్యంగా ఫీమేల్స్కు సంబంధించిన 8 రకాల వ్యాధుల గురించి ప్రతి మంగళవారం నాడు మనకు ఇక్కడ ఆరోగ్య మహిళా క్లినిక్ నిర్వర్తించడం జరుగుతుంది. దీంట్లో మనం ఇప్పటి వరకు మార్చి నుండి ఇప్పటి వరకు 2588 మంది పేషెంట్లను మనం ఇక్కడ చూడడం జరిగింది. దీంట్లో 937 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ అనేది కామన్ కాబట్టి వీటిని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి క్లినిక్లో ప్రతి మంగళవారం నాడు మనకు ఆ సమస్యలు మనం ఉన్నట్టు మనం ఏదైతే అనుమానించబడ్డ పేషెంట్లు ప్రతి ఒక్కరిని కూడా సర్వైకల్, బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీనికి అవసరమైతే ఈ ఫెసిలిటీ కంటే హయ్యర్ సెంటర్ కూడా మనకు ఉదాహరణకు జనగాంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. దాంట్లో మనకు దీనికి సంబంధించిన రేడియాలజీకి సంబంధించి మ్యామోగ్రామ్, క్రయోథెరపీ, కాల్పోస్కోపీ ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మనకి ఏమైనా సమస్యలు ఉన్నట్టుగా మనం నిర్ధారించినట్టయితే మనం వాళ్ళ పేషెంట్ అక్కడికి పంపిస్తాము. ఇంకా అవసరమైతే ట్రీట్మెంట్ కోసం మనకు ఎంఎన్జే హాస్పిటల్ వరకు రెఫరల్ చేయడం జరుగుతుంది.